సద్దలు, జొన్నలు ఇవన్నీ పొడి ఫ్రెండ్స్. ఇది వేసి నెయ్యిలో వేయించుకున్నాము. ఇదండి ఫ్రెండ్స్, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము. శనక్కాయ పప్పులు ఇలా వేయించుకున్నాం ఫ్రెండ్స్. ఇదండి ఫ్రెండ్స్, నువ్వులు కూడా వేయించుకున్నాము. నా దగ్గర ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్, మీ దగ్గర తెల్లవి ఉంటే వేసుకోండి. నువ్వులు, శనక్కాయ పప్పులు నెయ్యి లేకుండా వేయించుకున్నాము. ఇప్పుడు జీడిపప్పు 50 గ్రాములు ఇదో ఫ్రెండ్స్ నెయ్యి వేసి వేయించుకున్నాము. ఇదండి ఫ్రెండ్స్, వేయించి మిక్సీలోకి తీసుకున్నాము. 1 కప్పు రాగి పిండికి 1/2 కప్పు నాటు చక్కెర వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం అంత నీళ్ళు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది కరగాలి ఫ్రెండ్స్. బాగా కరిగిన తర్వాత చూద్దాం. పొట్టు తీసేసుకున్నట్వి ఇందులో వేసుకున్నాము. ఈ నువ్వులు కూడా వేసి మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. పొడిగా 3 ఏలకలు వేసి మిక్సీ పట్టుకున్నాం. ఇలా బరగ్గా పట్టుకోవాలి ఫ్రెండ్స్. అన్ని రాగి పిండిలు వేసాం ఫ్రెండ్స్. సూపర్ వాసన వస్తుంది. ఇలా రెడీ అయిన దాన్ని వడగట్టి పొడిలో పోసుకుందాం ఫ్రెండ్స్. మనం తయారు చేసిన పొడిలో వేసుకున్నాం. డస్ట్ చూడండి ఫ్రెండ్స్.